ఐదవ అగ్ని. ఈ విధంగా మనకు పంచ అగ్నులు ఉన్నాయి. మొదటిదేమో సంస్కారాగ్ని, హోమగుండం ద్వారా వచ్చేటువంటి అగ్ని. రెండవదేమో చితాగ్ని, చిత్ మనస్సులో ఉన్నటువంటి అగ్ని. చిదగ్నికుండ సంభూత వింధ్యాచల నివాసిని అనే అమ్మవారు జ్యోతి స్వరూపంగా చిత్తులో ఉంటుంది. ఇంకా మూడవది జఠరాగ్ని, నాలుగవది నిత్యాగ్ని, మనం ఇప్పుడు వెలిగించబోతున్నాం నిత్యాగ్ని. ఇంకా ఐదవది అది మొత్తం త్రేతాగ్ని, అంటే ఈ పంచభూతాత్మికమైనటువంటి అగ్ని, అది ఐదవ అగ్ని. ఈ విధంగా 5 రకాల అగ్ని దేవతలను మనం నిత్యము కూడా మనం పూజించదగినటువంటి అగ్నులు, వీళ్ళు పంచాగ్నులు అని అంటారు. ఈ పంచాగ్నులలో మనం నిత్య అగ్నిని ఇప్పుడు ఆహ్వానిస్తూ ఉన్నాం, అగ్నిదేవతలు. ఈ నిత్య అగ్ని మన ఇంట్లో నిత్యము వెలుగుతూ అన్నపానీయములకు లోటు లేకుండా ఈ ఇంట్లో సమృద్ధిగా సుఖశాంతులు, అలాగే పుత్ర పౌత్రాదులంతా కూడా ఈ ఇంట్లో అన్నపానీయాలకు లోటు లేకుండా సమృద్ధిగా ఉండాలని చెప్పి ఈ అగ్నిదేవుడిని ప్రార్థిస్తున్నాం. అందులోనూ ఆడబిడ్డ చేత ఈ అగ్ని ప్రతిష్ఠ చేయడం ఎందుకు అంటే, ఆడబిడ్డ కోరుకున్నంతగా ఇంకా మరెవరు కూడా ఈ ఇంటి యొక్క సౌఖ్యాన్ని కోరుకోలేరు. ఈ ఇంటి ఆడబిడ్డ కాబట్టి ఆమెకు సర్వ హక్కులు ఈ ఇంటితో ఉన్నాయి. కన్యాదానం చేసినాం కదా అని ఈ మన అమ్మగారి ఇంటికి సంబంధం లేదు అనే దానికి ఎవరికి అధికారమే లేదు. ఏమమ్మా, ఎప్పుడు ఈ ఇంటి ఆడబిడ్డలే, ఎప్పుడు ఈ ఇంటికి కూతురే. అర్థమైందా? కూతురు ఎప్పుడు కూతురే. కాబట్టి కన్యాదానం చేసేసినాం, పెళ్ళి అయిపోయింది కదా, ఈ ఇంటితో ఏమి సంబంధం అనే వాళ్లకు తెలియదని అర్థం. అందుకని ఇలాంటి శుభముహూర్తములందు ఆడబిడ్డ లేకుండా ఏ కార్యక్రమం చేయలు తల్లిదండ్రులు కూడా ఏమైనా, అందుకు ఆడబిడ్డతోనే చేయించాలి. కాబట్టి ఎప్పుడు నిత్యము ఈ ఇంటికి ఆడబిడ్డవు కాబట్టి ఎప్పుడు కూడా కూతురే. కన్యాదానం చేసేసినాము, ఇంకా పెళ్ళి అయిపోయింది, వేరే ఇంటి ఆడబిడ్డ అని అనుకోవడానికే లేదు. కాబట్టి ఏ తల్లిదండ్రి కూడా అలా అనుకోకూడదు, ఏ కూతురు కూడా అలా భావించకూడదు. అందుకనే కూతురు వీళ్ళ శ్రేయస్సును కోరుకునే వాళ్ళల్లో మొట్టమొదటి వరుసలో ఉంటుంది. ఇంకా కూతుర్లు అందరూ వచ్చినారు ఇక్కడ కదా, దయాదులంతా కదా, ఎంతమంది వచ్చినారు. కాబట్టి వీళ్ళందరి ఆశీస్సులు మన ఈ ఇంటికి సుఖ సౌఖ్యాదులు అన్నీ ఉండాలా. ఎప్పుడు నిత్యాగ్ని వెలుగుతూ ఈ ఇంట్లో పిల్ల పాపలతో ఇంకా ఇట్లా కట్టడానికి లేదు, కాలుస్తారు కాబట్టి ఇట్లా కట్టుకుంటూ పోవచ్చు. ఏమమ్మా, అగ్నిదేవుణ్ణి ఇప్పుడు డైరెక్ట్గా వెలిగించకుండా అమ్మ ఒక చిన్న దాంట్లోకి పెట్టుకొని అక్కడ పెట్టుకోవాలి అగ్నిమూల. ఇప్పుడు పాత్ర పెట్టావే, ఆ పాత్రను కొద్దిగా ముందుకు జరిపి అక్కడ అగ్నిదేవుణ్ణి పెట్టండి. అది హోం ఇత్తడిది ఉండే చూడమ్మా, చిన్నది అంటది, అది సిద్ధి ద్వారా ధనకనక వస్తువాహన యోగ్యతా సిద్ధ్యర్థం, ఉన్నత విద్యా ఉద్యోగ సంప్రాప్త్యర్థం, సుఖజీవన ప్రాప్త్యర్థం అస్మిన్ గృహే నిత్య నైమిత్తిక కార్యక్రమానుకూల యోగ్యతా ధర్మాచరణ పూర్వక కృషి వ్యాపార వ్యవసాయ ధనధాన్య అభివృద్ధ్యర్థం